అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు పిన్నెల్లి. హత్య కేసులో 98 రోజుల పాటు జైల్లో ఉన్నారు వైసీపీ నేత. ఇక జైలు నుంచి వచ్చినటువంటి పిన్నెల్లికి ఘనమైన స్వాగతం లభించింది. నేతల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి. విడుదల అనంతరం నెల్లూరు నేతలతో పిన్నెల్లి సమావేశమయ్యారు. ఇక టీడీపీ వర్గాల గొడవల వల్లే నా మీద కేసులు నమోదయ్యాయని, ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారు అంటూ కూడా పిన్నెల్లి అక్కడ మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మాకంటూ ఒకరోజు వస్తుంది అంటూ పిన్నెల్లి చెప్పారు. ఇక వచ్చిన రోజే మేమంటే ఏంటో చూపిస్తామంటూ చెప్పారు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, 98 రోజుల తర్వాత కూడా తనకి బెయిల్ వచ్చినట్టు తెలుస్తుంది పిన్నెల్లికి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీ పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఈ రోజు బెయిల్ అయితే వచ్చి జైలు నుంచి కూడా విడుదలైన సందర్భం కూడా అయితే మనం చూస్తున్నాం. అయితే గుండ్లపాడు హత్య కేసుకు సంబంధించి గురిజాల కోర్టు నిన్న బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ రోజు నెల్లూరు కోర్టులో జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలైన సందర్భంగా అక్కడ కొంత వైసీపీ కార్యకర్తలు గాని కొంత సందడి వాతావరణం అయితే నెలకొంది. అయితే పిన్నెల్ని స్వాగతం పలకటానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వీరందరూ కూడా నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్లి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అక్కడ చేరుకొని కొంత కోలాహలంగా కూడా అయితే అక్కడైతే వాతావరణం అయితే నెలకొంది. కానీ మాచర్ల గుండ్లపాడు హత్యకు సంబంధించి దాదాపు 98 రోజులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కూడా హత్యకు సంబంధించి వీరి ప్రమేయం ఉందని కూడా కోర్టుకి అక్కడ ఉన్న అంటే వీరి ప్రమేయం ఉందని పోలీసులు అక్కడ కేసు నమోదు చేసి కోర్టు కూడా వీరిని 98 రోజులు అయితే జైల్లో వచ్చింది. కానీ ఎట్టకేలకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయన అక్కడ మాట్లాడుతూ కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు అక్కడ వారి ఇరువురి టీడీపీ కార్యకర్తలు వారి ఆధిపత్య పోరులోనే ఈ హత్య జరిగిందని కూడా అప్పుడున్న పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా అక్కడున్న సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పర్యటించి కూడా మీడియాతో మాట్లాడి చెప్పినా గానీ కావాలనే మా మీద ఇలాంటి కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు మేము ఎలాంటి కార్యక్రమాలు చేపడతామని కూడా అప్పుడు చూడండి అని కూడా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం కూడా అయితే జరుగుతుంది. కానీ మాచర్ల నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవి అయితే యాక్టివ్ గా ఉంటూ అక్కడ ఉన్న కార్యక్రమాలు చేపట్టింది. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు బెయిల్ రావటంతో మాచర్ల అంతా కూడా వైసీపీ కార్యకర్తలు సందడి వాతావరణం నెలకొంది. మా నాయకుడు వచ్చారని కూడా వారైతే ఎక్కడికక్కడ బాణాసంచి వేస్తూ స్వాగతం పలికే కార్యక్రమం వచ్చింది. దీన్ని కూడా పోలీసులు ఎలాంటి ఆంక్షలు పెడతారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందని కూడా మాచర్లో కొంత వాతావరణం కూడా అయితే నెలకొన్నది మనకైతే తెలుస్తుంది. సత్య, ఇంకా మొన్ననే మిథున్ రెడ్డి కానీ రామచంద్రారెడ్డి కానీ వీళ్ళు వెళ్ళి కలవటం జరిగింది. ఇక ఇప్పుడు పిన్నెల్లి బయటకు వచ్చారు. ఎవరైనా కీలకమైన నేతలు, వైసీపీలో ఉన్నటువంటి నేతలను కలిసే అవకాశం ఉందా? ఎస్ రేణుశ్రీ, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి మాచర్లో ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసేటట్టు అంటే కలుస్తాడని కూడా మనకి కొంత సమాచారం అయితే తెలుస్తుంది. బెయిల్ వచ్చిన మరుక్షణం కూడా ఆయన మాచర్ల చేరుకొని అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక 2-3 రోజులు ఉండి తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసే అవకాశం ఉందని కూడా అయితే మనకైతే తెలుస్తుంది. సత్యం, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక పిన్నెల్లికి బెయిల్ రావటం జరిగింది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా అనుచరులతో వీళ్ళతో కూడా భేటీ అవటం జరిగింది. వాళ్ళతో సమావేశమైన సందర్భంలో కూడా కావాలని చెప్పి తనని కేసులో ఇరికించినట్లుగా చెప్పారు. ఇక వైసీపీలో ఉన్నటువంటి పలు కీలక నేతలను, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా మరో 2 రోజుల్లో పిన్నెల్లి వెళ్ళి కలిసే అవకాశం కనిపిస్తోంది.